హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనకు పిల్లలకి వంట చేసేటప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అయితే చూపిస్తాను. ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఈ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్కైనా, ఆఫీస్కి లంచ్ బాక్స్కైనా, ఇంకా బ్యాచిలర్స్కైనా ఈజీగా చేసుకునే రైస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది 1 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూను పోపు దినుసులు అనేటివి వేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఈ విధంగా కాస్త వేగనివ్వాలి. ఇంకా మనము పల్లీలు అనేటివి 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలి. ఇంకా ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి ఈ విధంగా కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనము క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ వేసుకునే తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనము ఇవి క్యాప్సికమ్ వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త క్యాప్సికమ్ అనేది ఉడికియాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని క్యాప్సికమ్ అనేది కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగ మూత పెట్టేసుకొని క్యాప్సికమ్ అనేది కాస్త మెత్తగా ఉడకనివ్వాలి ఆయిల్లో. మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా ఉడకనివ్వాలి. చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది అప్పుడు ఉడికింది లేదంటే గెంటితో ఇలా నొక్కితే కానొస్తుంది మనకు ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు ఈ విధంగా చూసారా, క్యాప్సికమ్ అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము రైస్ అయితే ముందుగా ఇలా చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి. రైస్ అనేది పొడి పొడిగా చేసుకొని ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మనకు కొంచెం కారం పొడి వేసుకోవాలి. మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి. పిల్లలకైతే లంచ్ బాక్స్కి కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలండి. పిల్లలు ఎక్కువగా కారం తినలేరు కదా, అందుకని నేను కూడా 1 స్పూను చిన్న స్పూనుతో కారం పొడి అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా రైస్ మనకు కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రైస్ అనేది. పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ పూట మనకు అందులో ఎక్కువగా వంట చేసేటప్పుడు టైం లేనప్పుడు ఈజీగా ఇలాగా రైస్ చేసి పంపిండి. చాలా బాగుంటుంది. పిల్లలకు ఇష్టంగా కూడా తింటారు. కారం ఎక్కువ లేకుండా మీడియంగా చేసుకొని ఇలాగా చేయండి. పిల్లలకైనా, ఆఫీస్కైనా, ఇంకా బ్యాచిలర్స్ వాళ్ళకైనా ఈజీగా చేసుకునే రైస్ అండి ఇది. ఇప్పుడు మనము అంత బాగా రైస్ కలుపుకున్నాక ఈ విధంగా మనము సాల్ట్ అంటే సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. సాల్ట్ ఇక నేను వేసిన సాల్టే సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఇందులో అన్నీ బాగా సరిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు అలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఫైనల్గా అయితే మనకు ఇలా ఉంటుంది ఈ రైస్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ అనేది ఒక ప్లేట్లోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను మా పాపకైతే లంచ్ బాక్స్కి ఇలాంటి రైస్లు అయితే ఎక్కువగా వంట చేసేటప్పుడు టైం లేనప్పుడు ఇలాగే రైస్లే చేస్తాను ఎక్కువగా. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా రైస్ అనేది ఎక్కువగా వంట చేసేటప్పుడు టైం లేనప్పుడు సింపుల్గా అయ్యే రెసిపీ ఇది.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉండేది గుడక. అలాగే మీరు ట్రై చేసి నాకు కూడా చెప్పాలి కామెంట్ బాక్స్లో ఎలా ఉండేది గుడక. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి, నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.